నమస్కారం. మన జీవితాన్ని మార్చేసిన టెక్నాలజీల గురించి ఆలోచించినప్పుడు మనకేవి గుర్తొస్తాయి? ప్రింటింగ్ ప్రెస్, ఇంటర్నెట్ కదూ. ఇప్పుడు ఆ లిస్టులోకి ఇంకో పెద్ద పేరు చేరబోతోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఈరోజు మనం ఏఐ మన లెర్నింగ్ పద్ధతిని, అంటే మనం నేర్చుకునే విధానాన్ని ఎలా పూర్తిగా మార్చేయబోతోందో లోతుగా చూద్దాం. ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1440లో ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. అప్పటిదాకా కొందరికే పరిమితమైన పుస్తకాలు అందరికీ అందుబాటులోకొచ్చాయి. జ్ఞానమనేది అందరికీ చేరింది. మళ్ళీ 1990లలో ఇంటర్నెట్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న సమాచారమంతా మన చేతి వేళ్ల దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు ఏఐ, ఇది ఇంకో పెద్ద విప్లవానికి నాంది పలుకుతోంది. ఇది కేవలం మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, అసలు ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు తమ సొంత స్పీడ్లో ఎలా నేర్చుకోవాలో నేర్పించబోతోంది. అద్భుతంగదూ. చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ అంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో లాగా భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ అని. కానీ అసలు విషయం ఏంటంటే మనకు తెలియకుండానే అది ఆల్రెడీ మన లైఫ్లో ఒక భాగమైపోయింది. అవును, ఏఐ ఇప్పటికీ మనతో ఉంది, మన చుట్టూనే పనిచేస్తోంది. ఓసారి ఈ ఉదాహరణలు చూడండి. మనం ఫోన్లో హే గూగుల్ అనగానే పలికే వాయిస్ అసిస్టెంట్స్, మనం ఏం చూడాలో యూట్యూబ్కి ఎలా తెలుసు? మన ఇష్టాలను అర్థం చేసుకుని వీడియోలను సిఫారసు చేసే అల్గరిథమ్స్, ఆన్లైన్లో మనకు ఏవి నచ్చుతాయో ముందే ఊహించి చూపించే షాపింగ్ సైట్స్, ఇవన్నీ ఏఐ మహిమే. ఇది మనకు తెలియకుండా వెనకాల ఉండి మనకు హెల్ప్ చేసే ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాంటిదన్నమాట. అయితే ఇలాంటి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయడమే ఏఐ అసలైన పవర్ కాదు. దాని అసలు సత్తా ఎక్కడ తెలుస్తుందంటే విద్యారంగంలో. ఇక్కడే ఇది ఒక విప్లవాన్ని తీసుకురాబోతోంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి స్టూడెంట్కి వాళ్లకంటూ ఒక పర్సనల్ ఏఐ టీచర్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ స్లైడ్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది? ఒక క్లాస్ రూమ్, అందులో 40 మంది స్టూడెంట్స్, అందరూ ఒకే స్పీడ్లో వెళ్ళాలి. కొందరు ముందుకెళ్తారు, కొందరు వెనకబడిపోతారు. కానీ ఏఐతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి వాళ్ల సొంత స్పీడుంటుంది. అంటే ఒకరికి ఒక పాఠం అర్థం కాకపోతే వాళ్ళు అర్థమయ్యేంతవరకు నేర్చుకోవచ్చు. ఇది నిజంగా ఎడ్యుకేషన్లో ఒక కొత్త శకం. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కేవలం హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేయడం కాదు, అంతకు మించి. ఒక స్టూడెంట్కి ఒక టాపిక్ కష్టంగా అనిపిస్తోందనుకోండి, ఏఐ దాన్ని నెమ్మదిగా ఇంకో పద్ధతిలో వివరిస్తుంది. అదే ఒక స్టూడెంట్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంటే ఏఐ వాళ్లకు ఇంకా ఛాలెంజింగ్ టాస్క్లు ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ల స్థాయికి తగ్గట్టు ఒక పర్సనల్ ట్యూటర్ ఎప్పుడూ అందుబాటులో ఉన్నట్టే. ఈ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది కేవలం క్లాస్ రూమ్కే పరిమితం కాదు. ఈ ఐడియా మన జీవితంలో వేరే రంగాల్లో కూడా ఎలా రాబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ భవిష్యత్తు మన క్లాస్ రూమ్లని దాటి చాలా దూరం వెళ్లనుంది. ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చంటే మనలో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ ఉండొచ్చు. మన డైలీ షెడ్యూల్ మేనేజ్ చేయడం దగ్గర్నుంచి మన హెల్త్ ఎలా ఉందో ట్రాక్ చేయడం వరకు అన్ని పనుల్లోనూ సాయం చేస్తుంది. ఇక హెల్త్ కేర్ సెక్టర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. మన మెడికల్ రిపోర్ట్స్ని అనలైజ్ చేసి ఏదైనా జబ్బుచ్చే సూచనలుంటే ముందుగానే పసిగట్టి డాక్టర్లకు అలర్ట్ చేయగలదు. దీనివల్ల ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా మెరుగుపడతాయి కదా. అయితే తెలుసు కదా, ప్రతి పెద్ద టెక్నాలజీ మార్పుతో పాటు కొన్ని సవాళ్లు కూడా వస్తాయి. ఏఐ కూడా అంతే. మరి ఈ కొత్త ప్రపంచానికి మనం సిద్ధంగా ఉన్నామా? దీనికోసం మనం ఎలాంటి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏఐ వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు పోతాయనే భయం చాలామందిలో ఉంది. అది సహజమే. ఒకప్పుడు కంప్యూటర్లొచ్చినప్పుడు కూడా అందరూ ఇలాగే భయపడ్డారు. అవును, రోజూ ఒకేలా చేసే రొటీన్ పనుల్ని మెషిన్లు మనకంటే బాగా ఖచ్చితత్వంతో చేస్తాయి. కానీ దీన్ని మనం ఒక ప్రమాదంగా చూడక్కర్లేదు. దీన్నొక అవకాశంగా చూడాలి. మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఇంకా ఇంట్రెస్టింగ్ క్రియేటివ్ పనుల మీద ఫోకస్ పెట్టడానికి ఇదొక మంచి ఛాన్స్. మరి ఈ ఏఐ యుగంలో మనల్ని స్పెషల్గా నిలబెట్టేవి ఏంటి? మన సూపర్ పవర్స్ ఏంటి? అవే క్రియేటివిటీ, అంటే కొత్తగా ఆలోచించడం; ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే కష్టమైన సమస్యలను పరిష్కరించడం; ఇంకా కమ్యూనికేషన్, అంటే ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం. మెషిన్లు డేటాను ప్రాసెస్ చెయ్యగలవు, కానీ ఈ హ్యూమన్ స్కిల్స్ను అవి ఎప్పటికీ రీప్లేస్ చెయ్యలేవు. ఇవే మనల్ని ఎప్పుడూ ముందుంచుతాయి. సరే, ఇదంతా చూశాక మనం ఇప్పుడు దాదాపు ముగింపుకు వస్తున్నాం. ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకొస్తుంది. టెక్నాలజీతో మన బంధం ఎలా ఉండాలి? ఈ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మన పాత్ర ఏంటి? ఒక విషయం మనం ఎప్పుడో గుర్తుంచుకోవాలి. ఏఐ మన శత్రువు కాదు,
అది కేవలం ఒక టూల్, ఒక పరికరం. ఉదాహరణకి ఒక సుత్తి ఉంది. దాన్ని ఇల్లు కట్టడానికి వాడొచ్చు, గోడలు పగలగొట్టడానికి వాడొచ్చు. దాన్ని ఎలా వాడాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఏఐ కూడా మన లక్ష్యాలను మనం చేరుకోవడంలో సహాయపడే ఒక గొప్ప హెల్పర్. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఏఐ అనేది మన జీవితాల్ని ఇంకా బెటర్గా మార్చే ఒక పవర్ఫుల్ సాధనంగా మిగులుతుందా, లేక మనం దానిమీద పూర్తిగా ఆధారపడిపోయి మన సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతామా? ఈ భవిష్యత్తును సరైన దారిలో పెట్టే బాధ్యత మనందరిమీద ఉంది. దీని గురించి ఆలోచించండి.